చిన్న కొమ్మలు పెట్టాను. ఇవి వచ్చేసి నాకు 3 years మొక్కలు అనమాట. ఎంత బాగా వచ్చినాయి చూసారా. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వీటికి ప్రూన్ చేస్తాము అన్న ఒక 2 days ముందు నుంచి మనం వీటికి వాటర్ అనేది ఆపేయాలి. అలాగే ప్రూన్ చేసిన తర్వాత ఒక 1 day అనేది వాటర్ అనేది ఇవ్వకూడదు అనమాట. అది మటుకు గమనించుకోండి. చాలా పెద్ద పెద్ద కొమ్మలు అయితే అయిపోయినాయి కదా, దగ్గరగా ఇవి మనం హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలి. ప్రతి కొమ్మని మనం హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఈ చిగుర్లు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదన్నమాట. దగ్గరగా మనం ప్రూన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎంత హార్డ్గా మనం ప్రూన్ చేసుకుంటే అంత చక్కగా మనకి పువ్వులు అనేది వస్తాయి అన్నమాట. ఈ పువ్వులు మన మిద్దె తోటలో కానీ కింద నేల మీద కానీ మనకి మొక్కలు ఉన్నాయనుకోండి, మంచి సువాసన అయితే వస్తాయి కదండి.